అరే, ఈ సోను పావురానికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆహారం తెచ్చుకోకుండా ఆకులు తెచ్చుకుంటున్నాడు. సోను పావురం తన చెట్టు దగ్గరకు వెళ్ళగానే తనకక్కడ ఒక బుట్ట కనిపించింది. తను ఆ ఆకుని ఆ బుట్ట లోపల పడేసింది. పక్షులన్నీ ఇది చూసి ఆశ్చర్యపోయాయి. ఇంకా ఇప్పుడు రోజూ సోను పావురం తన నోటితో ఆకును తీసుకొచ్చి ఆ బుట్టలో వేసేసేది. సోను పావురం, నాకు తెలుసు నువ్వు ఈ బొట్టలో కనీసం 20 ఆకులైనా వేసుంటావు. కానీ నువ్వు ఎంతకు ఈ ఆకులు ఎందుకని జత చేస్తున్నావు? పక్షులని జాగ్రత్తగా వినండి. ఈ బుట్టని నింపాల్సిన బాధ్యత కేవలం నాది మాత్రమే కాదు. ఈ రోజు నుండి మీరు ఏ పండ్లు తింటారో ఆ చెట్టు నుండి ఒక ఆకు తెచ్చి ఈ బుట్టలో వేయాలి. మీ అందరికన్నా పెద్దవాణ్ణి గనుక అందరూ తప్పకుండా నా మాట వినాలి. పెద్దోడివే కానీ పిచ్చోడివైపోయావు. ఏం పర్వాలేదు, అయినా నీ మాట మేము వింటాము.